ఆకాశం నుండి కురుస్తున్న మిసైల్స్, సముద్రంలో తగలబడుతున్న ఓడలు మరియు ప్రతి వైపు నుండి వినిపిస్తున్న ఆయిల్ క్రైసిస్ వార్తలు. మార్చి 2026 నాటి ఈ నెల ప్రపంచం మొత్తానికి ఒక భయంకరమైన కల్లా మారుతోంది. ఇరాన్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మొదలైన యుద్ధం ప్రపంచం యొక్క సప్లై చైన్ను మోకాళ్లపై నిలబెట్టింది. ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాలు రేపు తమ వాహనాల్లో పెట్రోల్ ఉంటుందో లేదో, లేదా తమ ఫ్యాక్టరీస్లో ఎలక్ట్రిసిటీ వస్తుందో లేదో అని భయపడుతున్న వేళ భారత ప్రధానమంత్రి కార్యాలయం మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖలో అర్ధరాత్రి వరకు లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ప్రపంచం మొత్తం ప్రాణాలు కాపాడుకోవటంలో నిమగ్నమై ఉన్నప్పుడు భారత్ నిశ్శబ్దంగా 6 దేశాల ఖజానా తాళం చెవిని ఎందుకు వెతుకుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా? యుద్ధకాలంలో భారత్ ఒకేసారి 6 ఫ్రంట్స్ తెరవాల్సిన అవసరం ఏమొచ్చింది? భారత్కు ఏదైనా పెద్ద ప్రమాదం పొంచి ఉందని ముందే తెలిసిందా? లేక ఇది 2026 నాటి ఆ సూపర్ పవర్ అయ్యే మార్గమా? దీని గురించి ప్రపంచానికి కనీసం అంచనా కూడా లేదా? ఇరాన్ గడ్డపై నుండి వస్తున్న మంటలు ప్రపంచ ఆర్థిక సమీకరణాలను చిన్నాభిన్నం చేశాయి. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఈ విధ్వంసం మధ్య ఎనర్జీ క్రైసిస్ తీవ్రమవుతోంది. కానీ భారత్ తన ఎత్తుగడలను ఎంత చాకచక్యంగా వేసిందరంటే ప్రపంచం విస్తుపోతోంది. భారత్ ఈ సమయంలో తన ఎకానమీని ఇనుములా బలోపేతం చేయడానికి ఒక చక్రవ్యూహం పన్నుతోంది. ఇందులో ప్రపంచంలోని 6 శక్తివంతమైన మరియు వనరులు ఉన్న దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ ఫైళ్ల నుండి అందుతున్న సమాచారం ప్రకారం భారత్ ప్రస్తుతం 6 దేశాలు మరియు ఒక పెద్ద రీజనల్ గ్రూప్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి తేల్చుకోవడానికి చర్చలు జరుపుతోంది. ఇవి సామాన్యమైన ట్రేడ్ అగ్రిమెంట్స్ కావు. ఇవి రాబోయే దశాబ్దాల వరకు భారత ఖజానాను నింపే ఎకనామిక్ స్ట్రైక్. మరి ఈ ఒప్పందాల ద్వారా భారత్, చైనా మరియు అమెరికా వంటి దిగ్గజాలను ట్రేడ్ రేస్లో వెనక్కి నెట్టబోతోందా? ఈ మొత్తం వ్యూహంలో మొదటి మరియు అతిపెద్ద పావు ఆస్ట్రేలియా. భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ లోతును అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఫిబ్రవరి 2023లో ప్రారంభమైన ఈ చర్చలు ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య 11 రౌండ్ల భారీ చర్చలు జరిగాయంటే మీరు ఆశ్చర్యపోతారు. కానీ భారత్ ఇక్కడితో ఎందుకు ఆగడం లేదు? ఎందుకంటే భారత్ యొక్క ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీస్కు అవసరమైన ఖజానా ఆస్ట్రేలియా దగ్గరుంది. లిథియం, కోబాల్ట్ మరియు క్రిటికల్ మినరల్స్. ఇవి లేనిదే భారత్ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ విప్లవం మరియు హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ అసంపూర్ణం. ఆస్ట్రేలియా ఖజానా నేరుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా భారతీయ ఫ్యాక్టరీస్కు చేరుకోవాలని భారత్ కోరుకుంటోంది. కానీ ఆస్ట్రేలియా భారత్ షరతులకు పూర్తిగా అంగీకరిస్తుందా? లేక ఈ 12వ రౌండ్ చర్చల్లో ఏదైనా మలుపు రాబోతుందా? కథ కేవలం ఆస్ట్రేలియాతోనే ముగియలేదు. భారత్ తన పొరుగుదేశమైన శ్రీలంకతో కూడా ఒక లోతైన ఎత్తుగడ వేసింది. భారత్ మరియు శ్రీలంక మధ్య ఎకనామిక్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ అగ్రిమెంట్ గురించి 2015 నుండి నిలిచిపోయిన చర్చలు ఇప్పుడు రాకెట్ వేగంతో పుంజుకున్నాయి. 14 రౌండ్ల చర్చలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఇరు దేశాలు టెక్నికల్ కోఆపరేషన్ మరియు ట్రేడ్ యొక్క కొత్త మార్గాలు తెరవడానికి సిద్ధంగా ఉన్నాయి. శ్రీలంక వద్ద ఉన్న పోర్ట్స్ మరియు భారత్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ కలిసి ఇండియన్ ఓషన్లో ఒక బలమైన ట్రేడింగ్ బ్లాక్గా మారబోతున్నాయి. దీన్ని ఏ బాహ్యశక్తి కూడా విచ్ఛిన్నం చేయలేదు. భారత్ శ్రీలంకకి ఎందుకింత ప్రాధాన్యత ఇస్తోందని ప్రజలు అడుగుతున్నారు. సమాధానం స్పష్టం. భారత్ తన పెరట్లో ఏ శత్రువు ఉండటాన్ని సహించదు మరియు ఈ బంధాలను ఎప్పటికీ కలిపి ఉంచే జిగురు ట్రేడ్ మాత్రమే. అయితే శ్రీలంక అంతర్గత రాజకీయాలు ఈ డీల్ను విజయవంతం కానిస్తాయా? ఇప్పుడు 7 సముద్రాల అవతలున్న సౌత్ అమెరికా వైపు చూద్దాం. అక్కడ పెరూ మరియు చిలే వంటి దేశాలు భారత్ కోసం ఎదురుచూస్తున్నాయి. పెరూతో భారత్ 2017 నుండి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ టేబుల్ మీదుంది. 9 రౌండ్ల సుదీర్ఘ చర్చల తర్వాత నవంబర్ 2025లో జరిగిన తాజా సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇవి గ్లోబల్ మార్కెట్లో సంచలనం సృష్టించాయి. పెరూ వద్ద బంగారం మరియు రాగి నిల్వలు అపారంగా ఉన్నాయి. భారత్ తన జ్యువెలరీ ఇండస్ట్రీ మరియు ఎలక్ట్రానిక్ సెక్టర్ కోసం పెరూను ఒక పర్మనెంట్ పార్ట్నర్గా మార్చుకోవాలనుకుంటోంది. మరోవైపు చిల్లేతో కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఏప్రిల్ 2025 నుండి వరుసగా మీటింగ్స్ జరుగుతున్నాయి. కేవలం 1 సంవత్సరం లోపలే 4 రౌండ్ల చర్చలు పూర్తి కావటం భారత్ తాబేలు వేగంతో కాకుండా చిరుత వేగంతో నిర్ణయాలు తీసుకుంటోందనడానికి నిదర్శనం. సౌత్ అమెరికాలోని ఈ 2 దేశాలతో చేతులు కలపడం ద్వారా భారత్ తన ప్రభావం కేవలం ఏషియాకే పరిమితం కాదనని స్పష్టం చేసింది. కానీ అసలైన ధమాకా ఇంకా ఉంది. భారత్ ఒకేసారి 5 దేశాల సమూహమైన
యురేషియన్ ఎకనామిక్ యూనియన్ తలుపు తట్టింది. ఈ గ్రూప్లో రష్యా, బెలరూస్, కజాఖ్స్తాన్, అర్మేనియా మరియు కిర్గిస్తాన్ వంటి దేశాలు ఉన్నాయి. దీని అర్థమేంటో మీకు తెలుసా? రష్యా నేతృత్వంలోని ఈ బ్లాక్ న్యాచురల్ రిసోర్సెస్ మరియు ఎనర్జీకి పవర్ హౌస్ వంటిది. భారత్ వీటితో ఎఫ్టీఏ చర్చలు ప్రారంభించడం చూసి పాశ్చాత్య దేశాల్లో ఆందోళన మొదలైంది. రష్యాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ ప్రత్యేకం, కానీ ఇప్పుడు దీన్ని ఒక చట్టబద్ధమైన మరియు వ్యాపార చట్టంలోకి తెచ్చి భారత్ తన ఎనర్జీ సెక్యూరిటీని ఎప్పటికీ సురక్షితం చేసుకోవాలనుకుంటోంది. యుద్ధకాలంలో ప్రపంచం మొత్తం రష్యాకు దూరంగా పారిపోతుంటే భారత్ ఈఏఈయూతో చేతులు కలిపి తన ఫారిన్ పాలసీని తానే రాసుకుంటుందని, ఎవరి ఒత్తిడికి తలొగ్గదని నిరూపించింది. కానీ ఈ ఒప్పందం పాశ్చాత్య దేశాలతో భారత్ సంబంధాల్లో చీలిక తెస్తుందా, లేదా భారత్ మరోసారి తన బ్యాలెన్సింగ్ యాక్ట్తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుందా? అంతేకాదు, భారత్ ప్రస్తుతం తీవ్ర ఘర్షణలో ఉన్న దేశంతో కూడా చేతులు కలిపింది, అదే ఇజ్రాయెల్. ఫిబ్రవరి 2026లో భారత్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ గురించి మొదటి అధికారిక చర్చలు ప్రారంభమయ్యాయి. యుద్ధ జ్వాలల్లో చిక్కుకున్న ఇజ్రాయెల్ మరియు వేగంగా ఎదుగుతున్న భారత్ ఎకానమీ మధ్య ఈ డీల్ ఎలాంటి ఫలితాలనిస్తుందో అని ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ఇజ్రాయెల్ వద్ద ఉన్న కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ మరియు డిఫెన్స్ ఇన్నోవేషన్ భారత్ తన రక్షణ మరియు అగ్రికల్చర్ సెక్టర్ను మోడర్నైజ్ చేయడానికి చాలా అవసరం. వాణిజ్య మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం ఈ ఒప్పందం భారత ఎగుమతులను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. అయితే మిడిల్ ఈస్ట్ మారుతున్న సమీకరణాల మధ్య భారత్ ఇజ్రాయెల్తో ఈ డీల్ను ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? భారత్ వేస్తున్న ఈ అడుగు ఇరాన్ వంటి దేశాలతో సంబంధాలను ప్రభావితం చేస్తుందా? భారత్ యొక్క ఈ వరుస ఎఫ్టీఏ పాలసీ కేవలం కాగితాలకే పరిమితం కాలేదు. ఇదే సంవత్సరం మొదటి నెలలో భారత్ యూరోపియన్ యూనియన్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలువబడే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనితో పాటు బ్రిటన్ మరియు ఒమాన్లతో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్పై సంతకాలు పూర్తయ్యాయి. ఇవి ఇప్పుడు చివరి ఆమోద ప్రక్రియలో ఉన్నాయి. న్యూజిలాండ్తో కూడా వ్యాపార చర్చలు దాదాపు పూర్తయ్యాయి. ఈ గణాంకాలు భారత్ ఒక గ్లోబల్ ట్రేడింగ్ హబ్ దిశగా ఎంత పెద్ద అడుగు వేసిందో చెబుతున్నాయి. భారత్ ఇప్పుడు కేవలం వస్తువులను దిగుమతి చేసుకునే దేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి మూలలో మేడ్ ఇన్ ఇండియా జెండాను ఎగురవేయడానికి తహతహలాడుతోంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా గురించి మాట్లాడుకుందాం. భారత్ మరియు అమెరికా మధ్య సాంప్రదాయ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్కు బదులుగా ఒక బైలాటరల్ ట్రేడ్ అగ్రీమెంట్ మరియు ఇంట్రిమ్ ట్రేడ్ ఫ్రేమ్వర్క్ పై పనిజరుగుతోంది. ఇది ఇరు దేశాల మధ్య వ్యాపార అడ్డంకులను తొలగించే ఒక అద్భుతమైన మార్గం. అమెరికాకు భారత్ యొక్క భారీ మార్కెట్ అవసరం మరియు భారత్కు అమెరికా యొక్క ఇన్వెస్ట్మెంట్ మరియు హైటెక్ సపోర్ట్ అవసరం. ఇరు దేశాల మధ్య ఈ బంధం పూర్తిగా కార్యరూపం దాలిస్తే అది గ్లోబల్ ట్రేడ్ చరిత్రలోనే అతిపెద్ద మలుపవుతుంది. ఈ 6 నుంచి 7 వరకు వ్యాపార ఒప్పందాలు రాబోయే కొన్ని నెలల్లో విజయవంతమైతే భారత ఆర్థిక వ్యవస్థకు లభించే బూస్టర్ డోస్ దాన్ని నేరుగా $5 ట్రిలియన్ మరియు ఆ తర్వాత $10 ట్రిలియన్ ఎకానమీ వైపు తీసుకెళ్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచం వద్ద చమురైపోతున్నప్పుడు, సప్లై చైన్ దెబ్బతిని యూరోప్ మరియు అమెరికాలో హాహాకారాలు మొదలైనప్పుడు భారత్ వద్ద ఆస్ట్రేలియా యొక్క లిథియం ఉంటుంది, రష్యా యొక్క గ్యాస్ ఉంటుంది, ఇజ్రాయెల్ యొక్క టెక్నాలజీ ఉంటుంది మరియు సౌత్ అమెరికా యొక్క బంగారం, రాగి ఉంటాయి. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఒక పక్కా వ్యూహం. భారత్ తన ఎకానమీ రక్షణ కోసం నిర్మించిన ఈ కోట రాబోయే ఎలాంటి ప్రపంచ సంక్షోభం నుండైనా కాపాడుతుంది. కానీ ఇదంతా అంత సులభమా? గ్లోబల్ ఏజెన్సీస్ మరియు భారత్ ప్రత్యర్థి దేశాలు భారత్ను ఇంత సులభంగా ముందుకు సాగనిస్తాయా? ఈ మొత్తం ఆటలో భారత్ బలం, దాని డిప్లొమసీ మరియు డిమాండ్. భారత్ వద్ద 140 కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న మార్కెట్ ఉంది. దీన్ని ఏ దేశం కూడా విస్మరించలేదు. ప్రతి దేశం తమ ప్రొడక్ట్స్ భారత దుకాణాల్లో అమ్ముడుపోవాలని కోరుకుంటుంది. కానీ భారత్ ఇప్పుడు తన షరతులపై వ్యాపారం చేస్తోంది. మేము కేవలం ముడి పదార్థాలను అమ్మి తయారైన వస్తువులను కొనే రోజులు పోయాయి. ఈ సందేశాన్ని భారత్ ప్రపంచానికిచ్చింది. మీకు మా మార్కెట్ కావాలంటే మా ఎగుమతిదారుల కోసం మీ తలుపులు తెరవాల్సిందే అని భారత్ అంటోంది. భారత్ యొక్క ఈ న్యూ ట్రేడ్ పాలసీ నిజానికి భారత స్వాభిమాన గాథ. కానీ ఈ కథలో ఒక పెద్ద సస్పెన్స్ ఇంకా మిగిలే ఉంది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా పెరిగితే ఈ ఎఫ్టీఏ చర్చలు సకాలంలో పూర్తవుతాయా? రెడ్ సీ మరియు ఇతర సముద్ర మార్గాల్లో పెరుగుతున్న ముప్పు భారత్ యొక్క ఈ మెగా ప్లాన్కు అడ్డుగా మారుతుందా?
వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఈ ఒప్పందాలను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి పగలు రేయి పనిచేస్తున్నారు. భారత్ వ్యూహం స్పష్టంగా ఉంది. ఇనుము వేడిగా ఉన్నప్పుడే దెబ్బకొట్టాలి. ప్రపంచం బలహీనపడుతున్నప్పుడే తనను తాను అత్యంత బలంగా మార్చుకోవటమే అసలైన తెలివితేటల. భారత్ యొక్క ఈ ఎకనామిక్ సర్జికల్ స్ట్రైక్ చైనా నిద్రను కూడా చెడగొట్టిందే. ఇప్పటివరకు చైనా ప్రపంచానికి ఫ్యాక్టరీలా ఉండేది. కానీ భారత్ చేసుకుంటున్న ఈ కొత్త వ్యాపార ఒప్పందాలు ప్రపంచ సప్లై చైన్ను చైనా నుండి భారత్ వైపు మళ్లిస్తున్నాయి. ఈయూ, బ్రిటన్, ఆస్ట్రేలియా మరియు ఇప్పుడు ఈఏఈయూ ఇవన్నీ కలిసి బీజింగ్ ఆధిపత్యాన్ని సవాల్ చేసే ఒక ఆల్టర్నేటివ్ను సిద్ధం చేస్తున్నాయి. 2026 నాటి ఈ నవభారతం ఎవరి ఒత్తిడికో తలొగ్గకుండా తన ప్రయోజనాలే పరమావధిగా నిర్ణయాలు తీసుకుంటుందని భారత్ నిరూపించింది. స్నేహితులారా, భారత్ యొక్క ఈ ఆర్థిక గమనం కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది మన నాయకత్వ దూరదృష్టి మరియు 140 కోట్ల భారతీయుల కష్టార్జితం. మనం ఎటువంటి మలుపులో ఉన్నామంటే ఇక్కడి నుండి వెనక్కి తిరిగి చూడడం అసాధ్యం. మన లక్ష్యం స్పష్టం: విశ్వగురువు మరియు ఆర్థిక మహాశక్తి కావడం. ఈ 6 దేశాలతో జరిగే ఒప్పందాలు ఆ లక్ష్యం దిశగా మనం వేస్తున్న అత్యంత బలమైన అడుగులు. భారత్ యొక్క ఈ పరాక్రమం మరియు ఈ కొత్త ఆర్థిక విధానం సంక్షోభం ఎంత పెద్దదైనా సరే ఆత్మవిశ్వాసం ఉండి వ్యూహం పక్కాగా ఉంటే ప్రతి విపత్తునతను అవకాశంగా మార్చుకోవచ్చని నిరూపించింది. భారత్ సరిగ్గా అదే చేసింది. ప్రపంచం భయం నీడలో ఉన్నప్పుడు భారత్ తన భవిష్యత్తుకు పునాది వేస్తోంది.